హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కురు రాకుమారులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత ద్రుపదుడు కూడా తన సేనాధిపతిని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలయిది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అర్జునుడు ఒంటరిగా నించోవడం చూసిన ద్రోణాచార్యుల వారు అర్జునుడి దగ్గరకు వెళ్ళి, కుమారా, యుద్ధానికి సిద్ధంగానే ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, ఇది నీకు మొదటి యుద్ధం కదా, నీ మీద నాకు చాలా నమ్మకం ఉందని చెప్తాడు. ఆ తర్వాత ద్రుపదుడు కూడా తన సేనాధిపతిని పిలిచి, సేనాధిపతి, ద్రోణుడు 105 రాకుమారులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండు, గుర్తుపెట్టుకో, ఒక్క రాకుమారుడు కూడా మరణించకూడదు, అందరూ బందీలుగానే ఉంటేనే భీష్ముడు వస్తాడు, అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుందని చెప్తాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ధర్మరాజు కూడా ప్రణామాలు చేస్తాడు. అప్పుడు ద్రోణుల వారు, యుధిష్ఠిరా, ఈ యుద్ధ భారం నీ భుజాల మీదే ఉంది, ఎందుకంటే నీవు పెద్దవాడవు, ఈ సైన్యానికి ఆధిపత్యం నువ్వే వహించాలి. ఈ యుద్ధంలో ఒకవేళ విజయం సాధిస్తే అది నీకు గౌరవంగా లభిస్తుంది, ఒకవేళ పరాజయం పొందితే అది నీకే అవమానంగా దక్కుతుంది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, ఇది గురుదక్షిణ కోసం చేస్తున్న యుద్ధం, దీనిలో విజయం సాధిస్తే మా 105 రాకుమారులకు చెందుతుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి, సింహాసనంపై 105 రాకుమారులు కూర్చోలేరు కదా అన్నయ్య అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, నీ ఉద్దేశం ఏమిటి దుర్యోధన అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నా ఉద్దేశం ఏంటంటే, ఇది గురుదక్షిణ కోసం జరుగుతున్న యుద్ధం కాదు, రాజసింహాసనం కోసం నీకు నాకు జరుగుతున్న యుద్ధం, అసలు యోగ్యతకు ఈ గురుదక్షిణకు ఎందుకు ముడిపెట్టారు గురువర్య అని అంటాడు. అప్పుడు ద్రోణుల వారు, యోగ్యత పరీక్ష నేను పెట్టడం లేదు, మీ నాన్నగారే పెడుతున్నారు, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, నాకంటే పెద్దవాళ్ళు యుద్ధంలో పాల్గొనడానికి వీల్లేదు, అంటే ధర్మరాజన్నయ్య, భీమన్నయ్య పాల్గొనవద్దు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పాల్గొనవచ్చు, అప్పుడు నేనే పెద్దవాడిని కాబట్టి ఈ సైన్యానికి ఆధిపత్యం నేనే వహిస్తాను, నా వ్యూహాలే నేను నడిపిస్తాను అని అంటాడు. దానికి అర్జునుడు, అంటే గురుదక్షిణ రాకుమారులందరూ ఇవ్వాలి కదా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నువ్వేమీ బాధపడవద్దు అర్జున, గురుదక్షిణ అందరికీ లభించేలా చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత భీముడు, దీనికి మేము సమ్మతించకపోతే ఏం చేస్తావని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, యుద్ధంలో నీవు ద్రుపదుడి మీద దృష్టి పెడతావా లేదా నా సోదరులు వేసే బాణాల మీద దృష్టి పెడతావా అని అంటాడు. దానికి ధర్మరాజు, భీమా, పాంచాల రాజ్యంలో కురు రాకుమారులు గొడవ పడవద్దు, అది మన వంశానికే అవమానం, కనుక దుర్యోధన, నీవే మొదటగా యుద్ధానికి ఆధిపత్యం వహించు, విజయీ భవ అని దీవిస్తాడు. ఆ తర్వాత అర్జునుడు, అన్నయ్య, దీనికి మీరు ఎలా ఒప్పుకున్నారు, అందరూ పాల్గొనాలి కదా అని అంటాడు. అప్పుడు నకులుడు, నువ్వేం మాట్లాడవేంటి సహదేవా అని అంటాడు. అప్పుడు సహదేవుడు, నాకెందుకో ఇది మంచి నిర్ణయమే అనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత కౌరవ రాకుమారులు మొత్తం యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు ద్రుపదుడు కూడా శిఖండిని, సేనాధిపతి, నీవు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండు, రాకుమారులు యుద్ధానికి వచ్చారు, కానీ గుర్తుపెట్టుకో, ఒక్క రాకుమారుడు కూడా మరణించకూడదు, అందరినీ బందీలు చేయాలి అని అంటాడు. ఆ తర్వాత శిఖండి కూడా తన సైన్యాన్ని అందరినీ పిలిచి, ఎవరి మార్గాల్లో వారి నుంచోండి, రాకుమారులందరూ లోపలికి వస్తున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత దుర్యోధనుడు వాళ్ళ అన్నదమ్ములందరికీ, అట్నుంచి వస్తుంది సైనికుల గుంపు కాదు, ఒక చిన్న ఎలుకల గుంపు అనుకోండి, ఈ గుంపు మీద మన హస్తినాపురం చాలాసార్లు విజయం సాధించింది, ఇప్పుడు మనం కూడా యుద్ధం చేసి విజయం సాధించాలి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత శిఖండి తన సైన్యాలన్నింటినీ, మీకు నియమించిన మార్గాల్లో నించోండి, రాకుమారులందరూ లోపలికి వస్తున్నారు, వాళ్ళని వ్యూహంలో బంధించండి అని చెప్తుంది. అప్పుడు రాకుమారులందరూ ఒక మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక మార్గం మూసివేసి ఇంకో మార్గం తెరవబడుతుంది. అలా అందరూ లోపలికి వచ్చాక కురు రాకుమారులందరినీ బందీలు చేస్తారు, ఒక్క దుశ్శాసనుడు, దుర్యోధనుడు తప్ప.
దుశ్శాసనుడు, అన్నయ్య ఏమైంది, మనం యుద్ధం బాగానే చేస్తున్నాం కదా, అందరూ బందీలుగా ఉన్నారేంటి అని అంటాడు. దానికి దుర్యోధనుడు, ఇది ద్రుపదుడు వేసిన వ్యూహం. ఈ వ్యూహాన్ని నేను ముందుగానే ఆలోచించలేకపోయాను. ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో నాకు కూడా తెలియదు అని అంటాడు. ఆ తర్వాత ద్రుపదుడు సంతోషించి ఒకవైపు చూడగా అక్కడ రాకుమారులు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు శిఖండితో, ఇంకా 2 రాకుమారులు యుద్ధం చేస్తూనే ఉన్నారు, వారి కోసం నేను దిగాల్సి వస్తే ఇది నీ పరాజయమే అవుతుంది అని అంటాడు. అప్పుడు శిఖండి, లేదు, నేను వాళ్ళిద్దరిని బంధించి తీసుకువస్తానని వెళ్తుంది. దానికి దుర్యోధనుడు శిఖండితో యుద్ధం చేసి శిఖండిని తన గదతో కింద పడవేస్తాడు. అప్పుడు ద్రుపదుడే యుద్ధానికి దిగుతాడు. దుర్యోధనుడి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంది. నీ సేనాధిపతి ఈమెని ఒక్క దెబ్బ కొట్టగానే కింద పడిపోయింది, అందువల్లే ఇప్పుడు మీరు కూడా నా చేతిలో బందీగా చిక్కారు. అంటే పాంచాల రాజ్యం ఒక ఆడదాని చెరలో బ్రతుకుతుందా అని నవ్వుతాడు. ఆ తర్వాత ద్రుపదుడు కూడా ఒక నవ్వు నవ్వి, నీ కింద కూర్చుంది పాంచాల రాజు అయిన ద్రుపదుడు అనుకుంటున్నావా అని అంటాడు. మళ్ళీ ఇంకోవైపు చూడగా అక్కడ కూడా ద్రుపదుడు నుంచుంటాడు. మళ్ళీ ఇంకోవైపు చూడగా అక్కడ కూడా ద్రుపదుడే ఉంటాడు. దుర్యోధనుడు చుట్టుపక్కలన్నీ ద్రుపదుడు మొక్కలు చూసి చాలా అయోమయంలో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.